అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూస్ ఛానల్ అండి. ఇది వచ్చేసి ఫ్రైడే లాగ్ అన్నమాట. ఇది పంచమి అండి. ఆ రోజు అర్లీ మార్నింగే లేచి నేను హౌస్ అంతా నీట్గా మ్యాప్ పెట్టేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి దీపం పెట్టుకున్నానండి. మందార పూలు ఉన్నాయన్నమాట, దానితో పూజ చేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నాకు తెల్లారి లేవంగానే ఎప్పుడూ అంతేనండి. ఫస్ట్ నేను దీపారాధన చేసిన తర్వాత ఏదన్నా వర్క్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము కదిరికి వెళ్దాము అనేసి సడన్గా డిసిషన్ అయితే తీసుకున్నామండి. మా వారు కదిరికి అని చెప్పారన్నమాట. ఇంకా విజయవాడకి వెళ్తే ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదండి మళ్ళీ. అందుకోసము ఇంకా అంటే నేను పిల్లలు వెళ్ళామండి. మా వారికి ఏమో కుదరలేదన్నమాట, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఇంటి విలువేల్పు వచ్చేసి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అండి. నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మవారికి వడిబియ్యం తీసుకొని వెళ్తానండి. ఒక శారీ, ఒక బ్లౌజ్ పీసు, అలాగే బియ్యము, అలాగే బెల్లము, కొబ్బరి గిన్నెలు, శనగపప్పు అండి. అలాగే ఇవి వచ్చేసి పసుపు, కుంకుమ, వక్కలు, ఆకులు, అలాగే అగరబత్తులండి. ఇక్కడ త్యాన్ కూడా నేను తీసుకున్నానండి. ఎందుకంటే స్వామివారికి అభిషేకానికి ఉపయోగిస్తారు కదా, గుళ్ళో ఇచ్చేదాము అనేసి తీసుకున్నాను అన్నమాట. ఇంకా గాజులు తీసుకోవాలండి. ఇక్కడ ఇంకా ఎందుకులే, బస్సులో వెళ్ళేది కదండి, ఏమన్నా పగిలిపోతాయి, అక్కడే తీసుకున్నాం గుడి దగ్గర అనేసి గాజులు అయితే ఇక్కడేం తీసుకోలేదండి, గుడి దగ్గర తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నామండి ఇంటిని. ఇంకా మా వారేమో వాకింగ్ వెళ్ళేసి గాడి అక్కడే పెట్టేసి వచ్చారండి. ఇంకా అక్కడికి నడుచుకొని వెళ్ళి ఇంకా గాడిలో వెళ్ళామన్నమాట. మా వారు ఆఫీస్ దగ్గర మాతో బస్సుని ఎక్కించారండి, నన్ను పిల్లల్ని. మా వారు ఏం రావట్లేదు, వాళ్ళకి ఏదో ఆఫీస్లో వర్క్ ఉంది అనేసి వాళ్ళు రాలేదండి. మాతో బస్కి అయితే ఎక్కించారన్నమాట. ఫస్ట్ టైం అండి నేను పిల్లలతో కలిసి ఒక్కదాన్నే వెళ్ళడము. కదిరికి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు మా వారు లేకుండా. చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి నాకు కూడా. ఎప్పుడు వచ్చినా మా వారు వచ్చేవాళ్ళు, కార్లో వచ్చి అలాగే దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళమండి. ఈ సతీని నేను ఒక్కదాన్ని పిల్లలతో తీసుకొని వెళ్ళానన్నమాట. ఎక్కడ కూడా నేను వెయిట్ చేయలేదండి. బస్సు అక్కడ దిగాము, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా బస్సు దొరికిందన్నమాట. చాలా నీట్గా బస్సెస్ కూడా నాకు బాగా అడ్జస్ట్ అయ్యాయండి. ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు నేను అస్సలు. అయితే బస్సు ఎక్కినామండి. మా బాబు అక్కడ కూర్చున్నాడండి. మా పాప ఏమో విండో సీట్ కావాలండి దానికి అస్సలు పడదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా వామిటింగ్స్ వచ్చేస్తాయి. బస్సు ఎక్కడికి వెళ్ళినా విండో సీట్ ఉండాలండి. విండోలో ఇంకా బయట పెట్టేస్తుందండి. తల పెట్టకూడదు అన్న తల బయట పెట్టుకొని కూర్చో ఉంటుందన్నమాట, వామిట్స్ వస్తాయనేసి. ఇప్పుడు కదిరిలో దిగేసి అక్కడి ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నామండి స్వామివారి టెంపుల్కి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది అన్నమాట అండి. ఇదేమో స్వామివారికి వెళ్ళే దారి అన్నమాట అండి, గుడికి వెళ్ళే దారి అండి. ఇక్కడంతా చూసారండి, షాప్స్ మొత్తం అండి ముస్లిమ్స్ షాప్సే ఉన్నాయండి. సో అంతా కానీ మనకి తేరు ఉత్సవాలు జరుగుతాయి కదండి, అప్పుడు కూడా ఇక్కడ ముస్లిమ్స్తో చాలామంది పాల్గొంటారు అని తెలిసిందండి మనకి. ఇది వచ్చేసి చూసారండి, టెంపుల్ కనపడుస్తుంది మనకి. ఇదేమో రాజగోపురం అన్నమాట, కదిరి దేవుందండి. నేను ఇన్ని రోజులు మనకి పిల్లలకి గుండు చేస్తాం కదండి, అవేమో ఆలయంలోగానే ఉన్నాయి అనుకున్నానండి. ఇప్పుడు లేదంటండి, పక్కకి మార్చారన్నమాట. పిల్లలకి మనము ఎంటికలు ఇస్తాం కదండి, అవి కొత్తగా మార్చేశారంట. నాకు తెలీదు, నేను ఆలయంలోగానే ఉందేమో అనుకొని వెళ్ళానండి. కానీ లేదు, అక్కడ ఇంకా దగ్గరే అండి. ఎవరన్నా తెలియకపోతే ఫస్ట్ మనం గుండు చేయించుకొని వచ్చి మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చండి. ఆలయంలో అయితే ఇప్పుడు గుండు చేయట్లేదండి, పక్కన చేస్తున్నారండి.
కొంచెం అంత దూరం ఏం లేదు, కొంచెం దగ్గరే అన్నమాట. ఇక్కడ అమ్మవారికి గాజులు తీసుకున్నానండి, 2 డజన్లు తీసుకున్నాను అన్నమాట బ్యాంగిల్స్. ఇప్పుడేమో ఇక్కడ స్వామివారికి తులసి మాల అలాగే పూలమాల తీసుకొని కొబ్బరికాయ తీసుకున్నానండి. చాలా బాగా ఉంటుందండి. స్వామివారికి తులసి మాల అంటే చాలా ప్రీతికరం అండి. తులసి లేనిది అస్సలు ఉండలేరన్నమాట. ఏమి ఇవ్వకపోయినా పర్లేదండి, ఒక తులసి ఆకు పెడితే చాలండి స్వామివారికి, అంత సంతోషపడతారన్నమాట. ఇంకా పూలమాల తీసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ టెంపుల్ మనకి ఎక్కడొస్తుంది ఏంటి, ఈ టెంపుల్ హిస్టరీ నాకు ఎంత తెలుసో దాన్ని మీతో నేను పంచుకుంటాను రండి. ఇప్పుడు మనకి మేము వచ్చేలకు 11:30 అలా అవుతుందన్నమాట అండి. నాకు తెలియదు కదండి, ఫస్ట్ గుండు చేయించుకోవాలా మా బాబుకి అనుకున్నాం అన్నమాట. టెంపుల్లోకి వెళ్తే ఇక్కడ చేయరు మేడం అన్నారు, పక్కన చేస్తారు అంటే అక్కడికి వెళ్ళామండి. ఇదేమో స్వామివారు ఎంట్రన్స్ అండి, మనం గుళ్ళకి వెళ్ళే గోపురం అన్నమాట, రాజగోపురం అండి. ఇది వచ్చేసి గోవింద గోవింద గోవింద. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ గణేశుడు ఉన్నాడన్నమాట. చాలా బాగా ముగ్గులు వేశారండి, పెద్ద పెద్ద ముగ్గులు వేశారండి పెయింట్తో, చాలా బాగున్నాయి అన్నమాట అండి. చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా ఉన్నాయి కదండి ముగ్గులు. ఏమంటే మేము వెళ్ళామండి ఆ రోజు ఫ్రైడే, కానీ పంచమి అయినా కూడా అండి ఎవరు కూడా క్రౌడ్ లేదన్నమాట. చాలా మంచిగా దర్శనం అయిందండి చెప్పాలంటే. అస్సలు ఏమి రష్ లేదండి, నేను రష్ ఉంటారేమో అని భయపడ్డానన్నమాట. అస్సలు జనాలు అంత లేరండి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. మనకి ధ్వజస్తంభము చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఇది పునాదిలోని ఇంకా మనకి ధ్వజస్తంభముని ప్రతిష్టాపన చేయలేదండి, ఒక బండ మీద ఉంచి ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేశారండి. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి, అది అస్సలు ఏమీ అవ్వలేదన్నమాట. ఆ ధ్వజస్తంభం అయితే చాలా విశిష్టమండి. ఇది వచ్చేసి ఆ గుళ్ళో అడిగానన్నమాట నేను, చేయరు అంటే ఇప్పుడు పిల్లలకి ఇద్దరికి గుండు చేపించాలని ఇలా వెళ్తున్నామండి. ఇప్పుడు గుళ్ళో చేయరు, ఇన్నాళ్ళు చేస్తారంట, ఇప్పుడు రీసెంట్గా అక్కడ మార్చారు, 3 years అయింది మేడం అని చెప్పారండి. నాకు తెలియదండి ఇక్కడికి మార్చినట్లు. మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళతో అడిగితే చెప్పారన్నమాట, ఇక్కడికి మార్చాం మేడం, ఇక్కడ పక్కన ఇలా వెళ్తే దొరుకుతుంది అన్నారన్నమాట. అడుక్కొని వచ్చానండి. ఫస్ట్ మా బాబుకి చేయించాలి గుండు అనుకున్నానండి. వాడికేమో పాప వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చిందన్నమాట. సరే తీసుకొని రాపమ్మ గుండుకి అంటే పైన వెళ్ళి టికెట్స్ తీసుకోవాలండి. పాప వెళ్ళి పేరు రాయించి టికెట్స్ అయితే తెచ్చిందన్నమాట. మా పాప వెళ్ళి టికెట్స్ తెచ్చిందండి. ఇప్పుడు తల నానపాలన్నమాట. మా అబ్బాయికి గుండు చేయిస్తున్నారండి. ఇప్పుడు నాకు చాలా నవ్వు వచ్చిందండి, ఎందుకంటే ఫస్ట్ మా బాబుకి మట్టుకే నేను టికెట్ తెచ్చానండి. మా పాపకి గుండు చేయించడం వద్దు అనుకున్నాను అన్నమాట. మా బన్నుని గుండు చేసిన తర్వాత మా పాప ఏమనిందంటే అమ్మ నేను చేయించుకుంటాను అనేసి గుండు కూర్చునేసిందండి చేయించుకోవడానికి. అంతకుముందేమో నాకు వద్దు అనిందండి. మా అబ్బాయికి స్టార్ట్ చేశాక నేను చేయించుకుంటాను అనేసి వెళ్ళేసి టికెట్స్ తెచ్చుకొని కూర్చునిందండి. తను కూడా గుండు చేయించుకునిందన్నమాట. అదే నేను కూడా ఆశ్చర్యపోయానండి. భగవంతుడు చూసారా, ఎప్పుడు చేయించుకోవాలో ఎవరు తలని ఇలా సమర్పించుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకుంటారండి భగవంతునికి. ఏం కాదులేండి, మళ్ళీ వచ్చేస్తాయి కదా మనం ఇస్తే. మా అబ్బాయి అస్సలు ఏమీ ఏడ్చలేదండి. ఆ అబ్బాయికి చెప్పాను, ఏమండి నిదానంగా చేయండి అనేసి. తను కూడా అలాగే నీట్గా చిన్నగానే చేశాడండి, అంతేమీ జోరుగా చేయలేదు, ఏం బ్లడ్ ఏం రాలేదండి, చిన్నగా చేశారన్నమాట. ఇప్పుడు పిల్లలిద్దరికీ గుండు కొట్టిద్దామండి, వాళ్ళకి కూడా మా అబ్బాయికి కొట్టించాలి అనేసి అలాగే ఉందన్నమాట. మా పాపకి కొట్టించాలి అనుకోలేదండి నేను.
అక్కడికి వెళ్ళాక నేను చేపించుకుంటాను అనేసి తను రెడీ అయిందన్నమాట. ఇంక సరే అడిగింది కదా ఇంకెందుకులే దైవాధీనము అనేసి తను కూడా చేపిచ్చేసానండి. ఇప్పుడు చూసారండి మా పాపకి లబ్బర్లేస్తున్నారన్నమాట. తనకు కూడా గుండు చేయించుకోవాలి అనింది. సరే చేయించుకొని అనేసి నేను ఏమీ అనలేదండి. చేపిచ్చేసానన్నమాట. చేపించుకునేసిందండి తను కూడా. మళ్ళీ చేపించుకున్న తర్వాత నేను ఎందుకు చేపించుకున్నానో ఏంటో నాకు జుట్టు పొడవుగా కావాలి అంటుందండి. నాకు చాలా నవ్వు వచ్చిందన్నమాట. పిల్లలు అంతే కదండి, ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండరన్నమాట. మనము పిల్లలకి ఇద్దరికి గుండు చేయించేసి మళ్ళీ స్నానం తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్దామండి. ఎందుకంటే మళ్ళీ 1కి అంతా 12:30కి అంతా టెంపుల్ క్లోజ్ అయిపోతుందండి. స్వామివారికి నివేదన చేస్తారనమాట. 1 అవర్ బ్రేక్ పడిపోతుంది మన దర్శనానికి. అందుకోసం అనేసి త్వరగా గుండు చేయించేసి ఇద్దరు పిల్లలకి స్నానం చేయించేసి దర్శనానికి వెళ్ళిపోదాము అనేసి త్వరగా చెప్పానన్నమాట. వీళ్ళకి కూడా ఏమండి చిన్నగా చేయండి, ఏమీ అర్జెంట్ ఏం లేదు అనేసి చెప్పానన్నమాట. వాళ్ళు కూడా నిదానంగానే చేశారండి పాపము. ఏమీ అంతగా రక్తం ఏమీ రాలేదు. స్లోగా చేశారు ఇద్దరికి. 100 అంటే మళ్ళీ 100 ఇచ్చానండి నేను. వాళ్ళకి నిదానంగా చేశారు పిల్లలకి అనేసి. రాండి ఇప్పుడు పిల్లలకి స్నానం చేయించాలి. పైకి వెళ్ళాలండి. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. అక్కడే హాట్ వాటర్ అంతా ఇస్తారండి. మనము హాట్ వాటర్ కూడా టికెట్ తీసుకోవాలండి. చూసారండి ఇప్పుడు పిల్లలకి ఇద్దరికి స్నానం అయిపోయిందండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము రండి, మీకు కూడా వెళ్దాము. ఇక్కడ స్వామివారికి మనకి దర్శనానికి అయితే ఫోన్ అలో లేదండి. అంటే టెంపుల్లో అక్కడ పక్కనే పెట్టేయాలన్నమాట. ఫోను టెంపుల్లోకి అలో లేదండి. స్వామివారి దర్శనాన్ని చూపించే కాలేదన్నమాట. రండి ఇప్పుడు టెంపుల్ చుట్టూరా చూపిస్తానన్నమాట. ఇప్పుడు కదిరి ఈ క్షేత్రం విశిష్టత, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ నాకేం తెలుసో అది మీతో పంచుకుంటానండి. ఈ కదిరి అనే క్షేత్రం ఎక్కడ వస్తుందంటే అండి, ఇది కదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. అనంతపుర జిల్లాలో ఉంది అన్నమాట. కదిరి అనేది చాలా ముఖ్యమైన పట్టణం అండి. మనకి ఇక్కడ కదిరిలో మల్లెపూలు అలాగే కనకాంబరాలకి చాలా ప్రసిద్ధమండి. చాలా పేరు అన్నమాట కదిరి క్షేత్రము. ఇక్కడ బాగా ఆ పూలలో అంటే మల్లెపూలు కనకాంబరాలు చాలా బాగా దొరుకుతాయండి. అలాగే కదిరి కుంకుమ కూడా చాలా ఫేమస్ అండి. ఈ కుంకుమకి ఆంధ్ర అలాగే కర్ణాటక రాష్ట్రంలో అమ్ముతారన్నమాట. అంత బాగా ఉంటుంది కుంకుమ అనేసి అందరూ తీసుకొని వెళ్తారండి. ఈ టెంపుల్ మనకి 13వ శతాబ్దంలో నిర్మించబడిందండి. ఈ కదిరి క్షేత్రం వచ్చేసి ఈ ఆలయానికి 4 వైపులా ప్రధానమైన ప్రహరీ గోడ అలాగే చుట్టూ గోపురాలు ఉన్నాయండి. 4 పక్కల దారి ఉందన్నమాట. 4కి రాజగోపురాలు ఉన్నాయండి. ఇది చాలా విశిష్టం అన్నమాట. అలాగే మనకి ప్రధాన ఆలయంలో వచ్చేసి గర్భగుడి అలాగే అంతరాలయము, ప్రదక్షిణ పథము, ముఖ మంటపము, అర్ధ మంటపము, రంగ మంటపము, ఈ 5 మంటపాలు ఉన్నాయండి. మనకి రంగ మంటపంలో ఉన్న 4 స్తంభాల మీద మనకి శిల్పకళ బొమ్మలు అయితే చాలా అత్యద్భుతంగా నిర్మించబడిందండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయన్నమాట ఆ చిత్రాలైతే. అలాగే రాజగోపురం పైన ఉండే బొమ్మలు కూడా చాలా బాగా ఉన్నాయండి. అత్యద్భుతంగా నిర్మించబడ్డాయన్నమాట అవి కూడా. ఇక్కడ మనకి ఒక కోనేరు ఉందండి. ఆ కోనేరుని మనము గురు తీర్థము అని పిలుస్తారు అని చెప్తారండి. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకి ఎలా దర్శనమిస్తారంటే, లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి అమ్మ తల్లి అలాగే తాయారు
అలాగే ప్రహ్లాదుడు సమేతంగా మనకి స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. ఈ ఆలయం ముందు ఉన్న మనకి ధ్వజస్తంభం వచ్చేసి భూమిలో పునాదిలోని ఇంకా మనం అసలు ప్రతిష్టాపన చేయలేదండి. మనకి వచ్చేసి ఒక బండపైన ఆ స్తంభాన్ని ప్రతిష్టాపన చేశారన్నమాట. అదే ఇక్కడ చాలా ఆశ్చర్యం అండి. మనకి ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి పండుగకి స్వామివారు ఉత్సవాలు అయితే ప్రారంభం అవుతాయండి. ప్రతి సంక్రాంతి పండుగకి వచ్చే పశువుల పండుగ రోజు స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా వసంత వల్లభుడు కదిరి కొండకి వేటకి పారు వేటకి వస్తారని ఇక్కడున్న భక్తుల నమ్మకం అండి. పారు వేట తర్వాత స్వామివారిని ఊరేగింపుకి ఆలయంలోకి తీసుకొని వస్తారండి. దీన్నే మనము రథోత్సవము అని పిలుస్తారన్నమాట. ఈ రథోత్సవము చాలా ప్రసిద్ధము, ప్రాముఖ్యత అండి. ఈ రథోత్సవానికి చాలా జనాలు వస్తారన్నమాట. ఆంధ్ర, తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రంలోని ఇంకా ఎక్కడెక్కడో ఇంకా ప్రజలంతా వస్తారండి, భక్తాదులు వస్తారన్నమాట. ఈ రథోత్సవం మనకి ఎంత వెయిట్ ఉంటుందంటే 120 టన్నుల వెయిట్ ఉంటుందండి. అలాగే 6 చక్రాలు ఉంటాయి. ఒక సుమారు 45 అడుగులు ఎత్తు ఉంటుంది అని చెప్తారన్నమాట. ఈ రథాన్ని మనకి ఈ రథోత్సవంని వచ్చే 5వ రోజుల్ని మనము కదిరి పున్నము పౌర్ణమిగా జరుపుకుంటారండి. చాలా అత్యద్భుతంగా ఈ 5 రోజులు అయితే రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా స్వామివారికి జరుగుతుందండి. మనకి ఇక్కడ స్వామివారి రథోత్సవం అప్పుడు ఆ తేరుపైన దవనము, అంటిపళ్ళు, మిరియాలు చల్లుతారండి. అవి చల్లడం వల్ల ఏంటంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అన్నమాట. అలాగే అవి కింద పడ్డవి భక్తాదులు తీసుకొని తింటారండి, ప్రసాదంగా స్వీకరిస్తారన్నమాట. ఇది చాలా అత్యంతంగా జరుగుతుందండి ఈ కదిరి రథోత్సవం అన్నమాట అండి. ఇప్పుడు ఇక్కడ చూసారండి, ఇది కూడా ఆలయం చుట్టూ 4 ప్రహరీ గోడలు ఉన్నాయన్నమాట. ఇవి రాజగోపురాలండి. చుట్టూ 4 గోడలు ఉన్నాయన్నమాట అండి. మాకి స్వామివారికి దర్శనం అయిందండి చాలా మంచిగా. స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇక్కడే ఫుడ్ కూడా పెడతారండి మనకి. స్వామివారి టెంపుల్లోనే చాలా మంచిగా ఉండిందండి ఆహారం అయితే. కొంతసేపులో దర్శనం తర్వాత చుట్టూరా తిరిగేసి కొంచెంసేపులో కూర్చున్నామండి. ఇప్పుడు చూసారా ఇక్కడ వెళ్తున్నారు కదా, స్వామివారికి నివేదనం జరుగుతుందండి. ఇప్పుడు కరెక్ట్గా 12:30కి స్వామివారికి నివేదన జరుగుతుందన్నమాట. ఇప్పుడు 1 అవర్ మనకి టెంపుల్ క్లోజ్ చేసేస్తారండి. ఇది వచ్చేసి పెద్ద బృందావనం అండి. ఇక్కడ తులసి మొక్క ఉందన్నమాట. నేను కూడా పిల్లలు కూడా అమ్మవారికి దండం పెట్టుకొని తులసమ్మకి చుట్టూరా ప్రదక్షిణం చేశామండి. చాలా 13వ శతాబ్దాల్లో నిర్మించబడిందండి ఈ ఆలయం అయితే. ఇప్పటికి కూడా అంతే విశిష్టత కలిగి ఉందన్నమాట. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. నేను పెట్టే వీడియోస్ మీకు గాన నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి. మనము లక్ష్మీ నరసింహస్వామి కవచం చదువుకుంటే మనకంతే ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మన దగ్గరికి రాదండి. ఏ శత్రు బాధలు, అప్పుల బాధలున్నా తొలగిపోతాయి అని చెప్తారన్నమాట అండి. లక్ష్మీ నరసింహస్వామి నిజంగా ప్రహ్లాదుడు హరి భక్తికి స్వామివారి కిందకి దిగొచ్చారండి. ప్రహ్లాదుల్ని ఎత్తుకున్నాడు, ముద్దులాడారన్నమాట. మనము భక్తి ఏమి నిష్కల్మషంగా స్వామివారిని ప్రేమిస్తే మన భక్తుల్ని కాపాడుతాడండి. ఏ కోరికలు
లేకుండా అదే అన్కండిషనల్ లవ్గా మనం భగవంతుని పాదాలు పట్టుకోవాలండి. మనం అది ప్రహ్లాదులు అలాంటి వాళ్ళతో చూసి మనము నేర్చుకోవాలన్నమాట అండి. నాకు తెలిసింది ఈరోజు నేను చెప్పానన్నమాట. ఈరోజు నాకు భగవంతుడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడండి. 2 మాటలు చెప్పే అంత స్వామివారి గురించి నా పూర్వజన్మ సుకృతం అండి ఇది. ఇప్పుడు వెయిట్ చేసి క్యూలో అక్కడే కూర్చున్న తర్వాత ఇప్పుడు ఫుడ్కి వచ్చామన్నమాట అండి. ఇక్కడే టెంపుల్లో పెడతారన్నమాట. చాలా బాగుండిందండి భోజనం అయితే టెంపుల్ది. స్వామివారి ప్రసాదం కదండి, ఎంతైనా అమృతమే అన్నమాట. ఫస్ట్ పాయసం వేశారండి, పులిహోర అండి, అలాగే కొద్దిగా పొటాటో పల్యం వేశారంట, అన్నం